ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో సమస్యలు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధాలతో పొరుగు దేశాల్లో చమురు ధరలు పెరిగాయి, కానీ ఆ ధరల భారాన్ని దేశ ప్రజలపై పడకుండా చూశామని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపివేద్దామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ మీటింగ్లు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేద్దామంటున్న ప్రధాని మోదీ, బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లు తగ్గించుకోవాలి. వంట నూనెను కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిలో స్వయం సమృద్ధి సాధించాలి. చాలా దేశాల్లో యూరియా బస్తా 3,000 రూపాయలు ఉంది. భారత్లో 300 లోపే ఉంది. ఎరువుల వినియోగం తగ్గిద్దాం, భూసారం పెంచుదాం. అన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? నిత్యావసరాల్లో స్వదేశీ వస్తువులే ఎక్కువగా ఉండాలి. అవే వినియోగిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలి అంటున్న ప్రధాని మోదీ. స్వదేశీ కేవలం భాజపా నినాదం కాదు, ఇది దేశ విధానం అని మోదీ అన్నారు.